కానీ ఇక ఇప్పుడు కాంట్రవర్సీకి సంబంధించిన విషయంలో మొదట కాంట్రవర్సీ చేసింది కూడా మీతో ఇంతకుముందు మీ సినిమాల్లో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులే అనేది కూడా ఆ, తెలిసిన విషయమే. సి మీరేమో క్లియర్గా బీఆర్ఎస్ చేస్తుంది అని అంటున్నారు, కానీ చాలా మంది కవులు కూడా మీతో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా అంటున్నారు. వ్యక్తులకు ఏ విధంగా ఒకలా అదే అంటే ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ ఫర్ దెమ్ రైట్, దే వర్క్ ఫర్ మీ రైట్. నేను ప్రపోజల్ ఇస్తున్నా, డూ ఇట్ బెటర్ ప్రోడక్ట్ దాన్ వాట్ కీరవాణి ఈస్ గోయింగ్ టు డూ. కానీ ఇంకో విషయం అన్న, ఇక్కడ నిన్న కీరవాణి గారి విషయం బయటకు వచ్చి ఒకరిద్దరు ఫోన్లు చేస్తూ ఉంటే కోపంలోనో ఏదో ఒక రకంగా అసలు దళితున్న పాట వాడుకోకండి రాబాయ్ అని చెప్పేసి కూడా అందశ్రీ గారు అన్నారంట. ఒక దళిత కమ్యూనిటీ నుండి ఎదిగినటువంటి ఒక డైరెక్టర్గా మీరు ఆ వాటిని సమర్థిస్తారా? ఈ పాట దళితులు వాడద్దు, మీకు కీరవాణి గారు మ్యూజిక్ కొట్టిరు కాబట్టి ఇష్టం లేకపోతే పాట వాడకూడదు. ఆయన లిరిక్స్ రాసిండొచ్చు అంతవరకే. ఈ మైట్ బి పేడ్ ఆర్ మే నాట్ బి పేడ్, వాట్ ఎవర్ ఈజ్ కంట్రిబ్యూషన్ ఈజ్ టు ప్రొవైడ్ స్టేట్ యాంథమ్. సో అది అప్రిషియేట్ చేశారు కాబట్టి అంతవరకు ఆయనకి, ఇంకా ఆ తర్వాత ఏ ఓట్లు కూడా చెల్లయి. అది స్టేట్ యాక్సెప్ట్ చేసింది అంటే అక్కడి నుంచి అక్కడ పోయినట్టే ఆయన. ఇప్పుడు మేము కూడా మా సినిమాలో లిరిసిస్ట్ అని అంటాం, కానీ ఈ కెనాట్ పోక్ ఎనీథింగ్ ఆన్ దట్. అది ఒక రీజన్ తోటి ఇది కంటెంట్ డెవలప్. ఆయన ఇష్టం వచ్చింది తీసి మా ముఖాన పడేస్తే ఇది వాడుకొని పోవాలని అంటే అది ఇది కాన్స్టిట్యూషన్ కాదు అది. సో ఇట్ ఈస్ బీయింగ్ యాక్సెప్టెడ్ సో మెనీ ఆఫ్ తెలంగాణైట్స్. సో దాన్ని అప్రిషియేట్ చేసడం వల్ల ఆ శాంటిటీ వచ్చింది ఆయనకి. ఇట్ ఈస్ నాట్ ఈ కెనాట్ ఓన్ దట్ థింగ్, ఇట్ ఈస్ ఓన్డ్ బై ది సిటిజన్ ఆఫ్ తెలంగాణ. అందరు యాక్సెప్టెన్స్ చేయటం వల్ల ఆయనకు మెరిట్స్ వచ్చింది, సిన్స్ ఈజ్ ద ఆథర్ ఫర్ ది లిరిక్స్. మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్ ఏదైతే ఉందో కీరవాణి గారి ఎపిసోడ్, రేపు లేదు ఎల్లుండి నాకు అవతారం దినం ఉంది. సో ఒక మాటలో చెప్పాలంటే దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు? సింప్లీగా ఒక బెస్ట్ ప్రోడక్ట్ రావాలని గట్టి కోరుకొని వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. కాలేదు అని అంటే వీ విల్ ఫీల్ బ్యాడ్. అంటే ఈ తెలంగాణ ఆంధ్ర ఇట్లాంటిది ఆంధ్ర అని ఒక పర్సన్కి అంటగట్టి ఆయన స్టేచర్ని తగ్గించుకోవడం వల్ల మన స్టేచర్ తగ్గుతుంది, కానీ ఆయన ఏం తగ్గదు. ఈజ్ అ లెజెండ్ ఇన్ మ్యూజిక్. ఈజ్ అ లెజెండ్ ఇన్ మ్యూజిక్. ఇట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్లీ యాక్సెప్టెడ్. కీరవాణి గారు అంటే ఒక మ్యూజిక్కి ఒక వన్య తెచ్చిన పర్సన్. దెర్ ఆర్ మెనీ వేస్ హీ హ్యాస్ కంట్రిబ్యూటెడ్. సో దట్ ఈస్ హౌ ఈ షుడ్ బి లుక్డ్ ఎట్. ఒక ప్రాంతానికి చెందినవాడు ఆయన ఈ పలానా థింగ్స్కి ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని ఒక చట్టాన్ని క్రియేట్ చేసి ఆయన మీద రుద్దటం రాంగ్ అని అనిపిస్తుంది. దట్ ఈజ్ మై ఒపీనియన్.